దిస్ ఇస్ శివప్రసాద్. వెల్కమ్ టు మై శివాస్ ఛానల్. అనసూయాదేవి శివుడు, బ్రహ్మ, విష్ణువులను చిన్న బిడ్డలను చేసిందా? భూలోకంలో అనసూయాదేవి, ఆమె భర్త అత్రి మహర్షి తపస్సులో గొప్ప స్థాయికి చేరిన వారు. ఈ పవిత్ర దంపతుల భక్తి, ధర్మం, తపస్సు దేవలోకానికే ఆదర్శంగా మారింది. ఒకసారి లక్ష్మీ, పార్వతి, సరస్వతి దేవతలు తమకు మించిన గొప్పవాళ్ళు లేరని అనుకున్నారు. తమ శక్తుల మీద అపరిమిత గర్వం కలిగింది. దీనిని గమనించిన నారద మహర్షి ఒక ఉపాయం ఆలోచించాడు. ముందుగా లక్ష్మి, పార్వతి, సరస్వతి దగ్గరకు వెళ్ళి గులకరాళ్లను గుగ్గిళ్ళుగా మార్చగలరా అని ప్రశ్నించాడు. అది అసాధ్యం, గులకరాళ్ళు ఎప్పటికీ గుగ్గిళ్ళు కాలేవు అని వారన్నారు. ఆ తర్వాత నారదుడు అనసూయాదేవిని పరీక్షించాడు. కానీ ఆమె కేవలం తన భర్తను స్మరించి గులకరాళ్లను గుగ్గిళ్ళుగా మార్చింది. ఒకానొక రోజు త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అనసూయాదేవిని పరీక్షించేందుకు భూలోకానికి వచ్చారు. అమ్మా, మాకు భోజనం వడ్డించు, కానీ ఒక షరతు, మాకు దిగంబరంతో అంగములతో అన్నం వడ్డించమనిరి. ఆమె ఎలాంటి సందేహం లేకుండా తన కమండలం జలాన్ని వారి మీద చల్లి వారిని చిన్నపిల్లలుగా మార్చేసింది. తరువాత పాలు, పంచదార కలిపి వాళ్లకు పట్టింది. అనసూయాదేవి త్రిమూర్తులను ఊయల్లో పడుకోబెట్టి లాలిపాట పాడుతూ ఉంది. ముగ్గురు మూర్తులు సంటి పాపలు కాగా, మా వెంట ఊయలలోగా, లాలి ప్రియలాలి జయలాలి, నదట వ్రాసి వ్రాసి బ్రహ్మ హలసి నిద్రించితివా, లాలి ప్రియలాలి జయలాలి, 14 భువనంబులు నీ నోట చూపిన శ్రీహారి, హలసి నిద్రించితివా, లాలి జయలాలి ప్రియలాలి, కలియతాండం వాడిన పరమేశ్వర శివశంకర, హలసి నిద్రించితివా, లాలి ప్రియలాలి జయలాలి. ఈ వార్త తెలిసిన లక్ష్మి, పార్వతి, సరస్వతులు భయంతో వచ్చి, అమ్మా, మా భర్తలను మాకు తిరిగి ఇవ్వండి అని వేడుకున్నారు. అనసూయాదేవి నవ్వుతూ, ఎవరికి వారు తమ భర్తలను గుర్తించుకొని తీసుకెళ్ళండి అని చెప్పింది. కానీ పిల్లలుగా మారిన త్రిమూర్తులను గుర్తించలేకపోయారు వాళ్ళు. అత్రి మహర్షి అనుమతితో త్రిమూర్తులు తిరిగి వారు అసలు రూపానికి వచ్చారు. అనసూయాదేవి భక్తికి ముగ్ధులైన త్రిమూర్తులు, నీ గర్భంలో మేము అవతరించాలనుకుంటున్నాము అని వరం ఇచ్చి, పార్వతీ పరమేశ్వరులు ఆది దంపతులుగా ఆనందముతో వాళ్లను ఆశీర్వదించి కైలాసం వెళ్ళిపోయారు. లక్ష్మీనారాయణులు జగత్తు పరిపాలకులుగా ఆనందముతో వాళ్లను ఆశీర్వదించి వైకుంఠము వెళ్ళిపోయారు. సరస్వతి బ్రహ్మదేవులు సృష్టి కార్యకర్తలుగా ఆనందంతో వాళ్ళను ఆశీర్వదించి సత్యలోకానికి వెళ్ళిపోయారు. ఇలా త్రిమూర్తుల తత్వమే కలిగిన దత్తాత్రేయుడు అనసూయ, అత్రి మహర్షులకు జన్మించాడు. అతడు తేజోవంతుడైన జ్ఞానమూర్తి, గొప్ప యోగేశ్వరుడు, అవధూతుడు. ఇలాంటి సూపర్ టాక్ వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి.